తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ అండ్ హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? Absolute banger. Obvious. Your food is everything. Your gut health is everything. Skin, hair, and all other organs. సోప్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఒకసారి సోప్ రాయంగానే ఇప్పుడు మనం ఇన్ని క్రీమ్స్ ఓవర్ నైట్ పెట్టి పొద్దున ఒకటి పెట్టి రాత్రి ఒకటి పెట్టి ఒక సన్ స్క్రీన్ పెట్టి వాట్ ఇస్ అ సోప్ గోయింగ్ టు డూ? ఎన్ని సెకండ్స్ పెడతారు, ఎన్ని మినిట్స్ పెడుతున్నారు ఫేస్ మీద? చాలా మందికి డార్క్ సర్కిల్స్ చూస్తూ ఉంటాం. డార్క్ సర్కిల్స్ కి నిద్ర కాజ్ అవుతుందా లేకపోతే? Yeah, sleep is definitely one of the reasons, one of the many reasons, but not the only reason. ఇప్పుడు exam stress, so some mental, physical, any stress is going to affect. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుష్మా సుకృతి, డెర్మటాలజిస్ట్. నమస్తే మ్యామ్. మ్యామ్, చాలామంది స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఇవి ఇన్స్టంట్ గ్లో ఇస్తాయని చెప్పి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్తో వాడేస్తుంటారు. ఇవి సేఫా? ఎంతవరకు సేఫ్? So steroids basically are dangerous, as simple as that. Okay, so it's not like the dermatologists don't prescribe steroids. We prescribe for various other conditions. ఇప్పుడు psoriasis కానివ్వండి, మేబీ a higher level of dandruff ఎక్కువ ఉన్నప్పుడు, eczemas ఉన్నప్పుడు, maybe your palms and soles లో కొంచెం rashes ఉన్నప్పుడు, so these kind of conditions, yes, we give steroids. But people are using these steroids for fungal infections. ఈ కాంబినేషన్ స్టెరాయిడ్స్, ఈ యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ స్టెరాయిడ్, ఈ 3, 4, 5 ఏదో కలిపేసి కీటోఫై అని చెప్పి, పాండమ్ అని చెప్పి, ఫోర్డమ్, ఏదో డర్మ్, ఆల్ దీస్ కాంబినేషన్ ఆఫ్ స్టెరాయిడ్, కాంబినేషన్ విత్ స్టెరాయిడ్స్ వస్తున్నాయి. దే యూజింగ్ ఇట్ ఫర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దే యూజింగ్ ఇట్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ అగ్రివేటింగ్ ఆల్ దోస్ కండిషన్స్. సో దే బికమింగ్ వెరీ రెసిస్టెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఓకే. అండ్ వన్ మోర్ అబ్యూస్ ఆఫ్ స్టెరాయిడ్ వెర్ వీఆర్ సీయింగ్ ఇస్ ఫర్ ద ఫేస్. ఎస్. ఈ మంగు మచ్చలు, పిగ్మెంటేషన్ కోసం ఏం చేస్తున్నారంటే they're applying these steroidal combination creams, plain steroids, very powerful steroids. Okay. Steroids where we give for palms, also the thick skin areas lo iche anta powerful steroids, they're applying it on the face. Oh. Okay, and they use it for years together. 1 year, 2 years, patients come to us, our mokal, we can look at their face, our mokal choose చెప్పచ్చు that it is a steroid applied face. Okay. Steroid damaged face, because ఏంటంటే ఇట్లా acne form eruption, మొత్తం ముఖమంతా స్పేస్ గ్యాప్ లేకుండా పింపుల్స్ వచ్చేయడము, ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టింజ్, రెడ్ కలర్గా, పింకిష్ కలర్గా, ఇట్లా సన్ డ్యామేజ్ అయిపోయి మొత్తం స్కిన్ అంతా. దెన్ దీస్ రక్త కణాలు తేలడము, ఇట్లా టెలెంజెక్టేసియాస్ అంటాము. దెన్ దే హ్యావింగ్ దీస్ ఆల్ దీస్ హిర్సిటిజం లాగా, లైక్ అన్వాంటెడ్ హెయిర్ ఆల్ ఓవర్ ద చీక్స్, ఫేస్, ఫోర్ హెడ్ మీద, అట్లాంటి కండిషన్స్తో వస్తారు. Okay. They become so sun sensitive also to all these creams. So this is absolutely not healthy at all. And in infections ki vaadi, they're aggravating those infections, becoming more difficult to treat. Okay. 6 weeks, 8 weeks, maha aithe 12 weeks taggipoye fungal infections, they're taking months together. Taggina kuda malla recurrences. So it's becoming very difficult to treat with a proper prescription. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి వాడేవి స్టెరాయిడ్స్ అని అంటున్నారు. ఇవి ఎంతకాలం యూస్ చేయొచ్చు? అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ we do not give a steroid at all. ఓకే. we give an antifungal cream లేకపోతే టాబ్లెట్స్ ఇస్తాము. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, యాంటీఫంగల్ కాంబినేషన్, యాంటీఫంగల్ ఉంటుంది ట్యూబ్లో, దాంతోపాటు స్టెరాయిడ్ కాంబినేషన్ నార్మల్ ఫార్మసీలో నుంచి ఫ్రెండ్స్ చెప్పారు, బ్యూటీ పార్లర్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు వాడారని చెప్పేసి దే గెట్ దోస్ క్రీమ్స్, దే యూజ్ 6 months వాడతారు, మంత్స్ టుగెదర్ వస్తుంది, పెడతారు, దే యూజ్ ఫర్ 2 days, తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ అగ్రవేట్ అవుతుంది, మళ్ళీ అప్లై, దే కీప్ యూజింగ్ అండ్ దెన్ దే వెక్స్ అండ్ దే కమ్ టు అస్, అండ్ దెన్ దట్ పిక్చర్ ఇస్ సో డామేజ్డ్ అండ్ సో బ్యాడ్. ఇంత థిక్ బ్రాడ్ దాన్ని ఏమంటారు, స్ట్రెచ్ మార్క్స్ డెవలప్ అయిపోతాయి. వీ హెడ్ సీన్ వన్ కేస్ వేర్ షీ డెవలప్డ్ అల్సర్స్. She had developed ulcers, like punched out ulcers developed. మనకి అల్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే the skin became so thin and పల్చబడిపోయి అల్సరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. So it is very dangerous. You should not use a steroid cream without a prescription. అసలు స్టెరాయిడ్స్ ఇవ్వము. ఈవెన్ ఇఫ్ వీ గివ్, చాలా కేర్ఫుల్గా ఎవ్రీ 1 week or 2 weeksకి మేము రివ్యూస్ పెట్టుకొని అవసరం అయితేనే వీల్ కంటిన్యూ దట్. లేదు అంటే స్టెరాయిడ్ స్పేరింగ్ క్రీమ్స్ ఇంకేదని వాటికి మార్చుకుంటాం అనమాట. అలా అయితే మ్యామ్, ఇందాక మీరు అన్నారు కదా మంగు మచ్చలు అని చెప్పి, మంగు మచ్చలు కూడా స్టెరాయిడ్స్ ఈ మధ్యకాలంలో యూజ్ చేస్తున్నారని. అయితే ఈ మంగు మచ్చలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, అసలు రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో మంగు మచ్చలు బేసికల్లీ నల్లబొంగు, మంగు మచ్చలు, దిస్ ఇస్ ద లోకల్ టర్మ్.
So melasma is what we call it Yes. in the scientifically. So basically రాకపోవడం is not in your hands because it's mostly genetical. చాలా మటుకు ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కానీ ఫ్యామిలీ యూజువల్గా వాట్ వీ సీ ఇస్ ఫ్యామిలీ యూజువలీ రన్స్ డౌన్ ఇన్ ద ఫ్యామిలీస్. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది చాలా మట్టుకు. బట్ వన్ థింగ్ ఈజ్ వేర్ సన్ డ్యామేజ్ వల్ల వస్తుంది. యూజువలీ యూవీ రేడియేషన్ వల్ల మనకి ఇది మెలాస్మా అనేది వస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దట్ what we do is we have to apply a good amount of sunscreen. That is most important. చాలా మంది సన్ స్క్రీన్ రాసినప్పుడు ఫార్ మెలాస్మా they say మేము అసలు ఇంటి నుంచి బయటికే వెళ్ళము అని అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కండిషన్. నార్మల్ డోర్స్ అండ్ విండోస్ నుంచి కూడా యువర్ రేడియేషన్ పాసెస్. ఓకే. డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయా, గ్లాస్ విండోస్ ఉంటాయా, విండోస్ ఓపెన్ చేసి ఉంటాయి, క్లోజ్ చేసి ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని నుంచి రేడియేషన్స్ వస్తాయి. నార్మల్గా మనం కిచెన్లో వేడి కానీ that also will cause some amount of pigmentation. ఇప్పుడు టీవీస్, మన ల్యాప్టాప్స్, స్క్రీన్స్, all these IT employees constantly in front of the screens, that is also UV radiation. That is also radiation. Okay. So that also will cause damage. So we want you to apply sunscreen because in order to prevent ఈ నల్ల బొంగు కానీ రాకపోవడం కానీ or photo aging prevent చేయడానికి, that is how it is. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అని వాడుతూ ఉంటారు మ్యామ్ ఫేస్ కోసం ఎస్పెషల్లీ. ఇవి వాడటం వల్ల ఏమైనా ప్రాబ్లమా? ఇలా వాడటం వల్ల ఏజింగ్ తగ్గుతుందా లేకపోతే దాన్ని తరచూ వాడాల్సి వస్తుందా? సో యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఇస్ అ గుడ్ థింగ్. To start off early is good. I'd say early 30s nunchi start cheyadam or late 20s is always better. As anti-aging, good that people are having awareness that you'll have to use them. Okay. But one thing that is bad is using it on your own without a prescription. Instagram lo chusamu, YouTube lo chusamu, my parlor friends suggested me, or my other friend, my college friend, somebody suggested, somebody is using, I'm using. So andarki anni padalsina avasaram ledhu. Okay. మీ ఫ్రెండ్కి పడింది మీకు పడవ, మీ ఫ్రెండ్కి పడింది might not suit you. As simple as that. Okay. When you come to a proper dermatologist, she will know what to give you for your skin type, what anti-aging needs to be started. అసలు మీ కన్సర్న్ ఏంటి? Do you anti-aging ఇచ్చే ముందు do we have to correct something else and then put you on anti-aging creams? So as anti-aging creams, there are multiple. మనకి very famous is retinols. Apart from that, various other antioxidants ఉన్నాయి మనకి, వైటమిన్ సి కానీ, వైటమిన్ ఈ కానీ, we have niacinamide, Q10 serums, there are a lot of other serums. So yeah, people are using left and right, but without knowing when to use what. Okay. Imagine applying retinol in the morning. It is extremely sun sensitive. So retinol creams పొద్దున పెట్టుకొని ఎండలోకి వెళ్ళాం అనుకోండి, some simple sunburn. అలా వైటమిన్ సి పెట్టుకొని you are going out without applying a sunscreen. Again oxidation అయిపోయి నల్లగా అయిపోవడం, sunburns అవుతాయి. So that is the reason coming to a dermatologist, getting a proper prescription done for that and using is always better. అంటే ఏ స్కిన్ బట్టి వాళ్ళు యూస్ చేసుకోవాల్సి ఉంటుందా ఏదైనా క్రీమ్స్ కానీ ఏవైనా? స్కిన్ టైప్ బట్టి కూడా we will suggest. సపోజింగ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉందనుకోండి, సడన్గా రెటినాల్ పెట్టేసాము, రెటినాల్ బికాజ్ ఇట్ విల్ అగ్రవేట్ యువర్ డ్రైనెస్. సో దానికి అకార్డింగ్గా మనం విల్ హ్యావ్ టు ఫస్ట్ కరెక్ట్ గివ్ ప్రాపర్ మాయిశ్చరైజర్, ఒక ప్రాపర్ సన్ స్క్రీన్ ఇచ్చి, అండ్ దెన్ ఫర్ సమ్ పీపుల్ ఇప్పుడు రెటినాల్ సీరం స్టార్ట్ చేస్తున్నాము. సమ్ పీపుల్ హూ ఆర్ కంఫర్టబుల్ కెన్ స్టార్ట్ విత్ అ సీరం ఫస్ట్ and then apply moisturizer. That is how it is. Serum first and moisturizer later. So sensitive skin unna vallu, dry skin unna vallu, first low dose start chestamu, and then we first want you to apply it over a moisturizer. Koncham skin ki alvat ayin tarvata, then we say do the serum first and then do the moisturizer later. So okka patient to patient we will have to differ the treatment and how the application changes. మ్యామ్, మనకి డైట్, మనం తీసుకునే ఫుడ్ నిజంగా మన హెయిర్ అండ్ స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? Yeah, diet is very important in dermatology. In skin and hair, it is a must. You have to follow a proper, you should be having a proper diet to, maintain a good skin and good hair. Because any deficiencies will cause hair fall. So vitamin deficiencies, if you're not having a proper diet, you're going to land in vitamin deficiencies, which is going to affect your hair. So iron deficiencies, B12, D3, all of this will aggravate your iron, will aggravate your hair fall. And then coming to face, to have, proper good skin, you need to have a good balanced meal. Okay. Ippudu acne undanukondi, we want you to have a low glycemic index, whether sugars are low, whether insulin spike అనేది తొందరగా స్పైక్ అవ్వకుండా ఉండేటి ఫుడ్స్ తీసుకోమని చెప్తాం అన్నమాట. సో we ask you to avoid all that is white. Like that is milk gani, milk and milk products. So curd you can have, which is a probiotic. Okay. So milk and milk products anagani, that will be like normal your milk, teas, coffees, your cheese, butter, ghee, ivanni ostai, right? Paneer,
సో టూ మచ్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ డైరీ ఈజ్ నాట్ గుడ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బికాస్ డైరీలో ఏమైపోతుందంటే ఆల్రెడీ దెర్ ఇస్ డైహైడ్రాక్సీ టెస్టోస్టెరాన్ అనేది ఉంటుంది. అండ్ దెర్ ఇస్ ఆల్సో ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సో దాట్ విల్ కాజ్ మోర్ డ్యామేజ్ ఇన్ యువర్ బాడీ, కాజింగ్ మోర్ యాక్నే కానీ యువర్ ఈ మెడ చుట్టూరు నలుపు కానీ. ఓకే, అది యాక్నే ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం ఈ డైరీ ప్రోడక్ట్స్ అనేవి, ఇంకా ఏ ప్రోడక్ట్స్ వద్దంటారు మ్యామ్? ఇంకా ఆల్ దట్ ఈస్ వైట్, లైక్ ఐ సెడ్, we've covered dairy. Then because our staple is rice, so excessive rice consumption, ఇట్లా 3 పూట్ల అన్నం తినడము, that I would say avoid. అన్నం కూడా 3 పూట్ల తినకూడదా అంటే because rice, again, plain rice is a simple carb. ఓకే, అట్లా if you're pairing it with good fibers and proteins, it is good. But ఇప్పుడు మన పొద్దున 3 పూట్లు రైస్ అంటే కూడా it will aggravate your acne too much of. అంటే ఇప్పుడు you're having milk also, you're having rice also, and then మధ్యలో ఏదైనా స్వీటో లేకపోతే ఇంకేదైనా జంకో. సో ఇమాజిన్ on a whole in a day, if you're consuming too much of carbs, ఓకే, that is not good. సో ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా we'll have to go ahead అట్లా. సో బ్రేక్ఫాస్ట్లో కూడా రైస్ లేడెన్, కొంచెం హై కార్బ్స్ ఫుడ్ తిని మళ్ళీ టీయో కాఫీయో పాలు ఇంత 2 స్పూన్స్ షుగర్ వేసుకొని దట్ ఈస్ నాట్ హెల్తీ. ఓకే, అట్లా. సో లంచ్లో ఇంకా లంచ్ అండ్ డిన్నర్ చాలా మటుకు ఇట్ ఈస్ యూజువలీ రైస్. మేబీ యూ కెన్ సమ్టైమ్స్ వన్స్ అ వీక్ యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ మిల్లెట్స్, లేకపోతే యూ కెన్ మిక్స్ ఇట్ విత్ మిల్లెట్స్ కానీ. సో కొంచెం అట్లా కొంచెం యూ కెన్ లుక్ ఆఫ్టర్ యువర్ డయట్. అండ్ ఆబ్వియస్లీ జంక్, మెదాతో చేసిన ఫుడ్స్, షుగర్స్, ఎవ్రీథింగ్ యూల్ హ్యావ్ టు అవాయిడ్. దట్ ఈస్ వన్ థింగ్ అలా. ఓకే, అయితే పీసీఓఎస్ అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో మ్యాక్సిమమ్ బ్యాక్ ఇదంతా కూడా నలుపు అయిపోతుంది. దానికి ఏంటి కారణం అంటారు? సో మెయిన్గా మనం పీసీఓఎస్లో చూస్తాం నెక్ డార్క్నింగ్ అనేది. సో మోస్ట్లీ దిస్ నెక్ డార్క్నింగ్ అనేది విల్ సీ ఇన్ పీసీఓఎస్ కండిషన్స్. ఓకే, సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి అంటే your body, we are consuming sugars. Once we consume sugars, the body should actually produce insulin in order to break those sugars. So ఇది మీ మజిల్ కానీ మన లివర్ కానీ it will take up that insulin and it will help to break down the sugars and ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఏమైపోతుందంటే ఇన్సులిన్ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ ద బాడీ ఈస్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ ఇట్. Okay. So insulin is just freely roaming around in the body, and this is going to cause all the trouble. ఈ నెక్ డార్కనింగ్ కానీ. ఓకే, సో అండ్ దెన్ పులిపిర్లు అంటామా, పులిపిర్లు రావడం కానీ, యాక్నే రావడం కానీ, అన్వాంటెడ్ హెయిర్ ఫాల్ బట్టతల ఫీమేల్స్లో మెయిన్గా. ఓకే, అండ్ దెన్ పీసీఓఎస్. సో ద అండర్లయింగ్ కాజ్ బిహైండ్ పీసీఓఎస్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి, బట్ దే ప్రెజెంట్ విత్ ఆల్ దీస్ కండిషన్స్. అన్వాంటెడ్ హెయిర్ కానీ, కొంచెం చేంజ్ ఇన్ వాయిస్, మేల్ వాయిస్, ఈ సెంటర్ పార్టిషన్ వైడనింగ్ అవ్వడము, ఈ జా లైన్ యాక్నే రావడము, నెక్ డార్క్నింగ్, పులిపిల్లు. సో దిస్ ఆల్సో ఇండికేట్స్ దట్ దెర్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అందే అంటాం, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ నెక్ డార్క్నింగ్, విచ్ మీన్స్ దట్ ఈవెన్చువలీ యూ మైట్ ల్యాండ్ అండ్ హ్యావింగ్ డయాబెటీస్ ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ డయట్ టుడే. ఓకే, అలా. అయితే మ్యామ్ ఇప్పుడు ఈ పీసీఓఎస్ అలాగే థైరాయిడ్ ఉంటే స్కిన్ అండ్ హెయిర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయా? యా, ఇప్పుడు మనం లైక్ వి డిస్కస్ పీసీఓఎస్, yes, this is going to cause all of this. మనకి యాక్నే, అన్వాంటెడ్ హెయిర్ కానీ, నెక్ డార్క్నింగ్, పులిపిర్లు, హెయిర్ ఫాల్ అవన్నీ ఉంటుంది. ఐ మీన్ బట్టతల రావడం ఫీమేల్స్లో, అట్లాంటి ప్యాటర్న్ ఆఫ్ హెయిర్. అండ్ దెన్ థైరాయిడ్లో కూడా థైరాయిడ్ ఇస్ గోయింగ్ టు కాజ్ ఎక్సెసివ్ డ్రైనెస్ ఆఫ్ స్కిన్. ఓకే, ఎక్సెసివ్ డ్రైనెస్ ఆఫ్ స్కిన్ కానీ, హెయిర్ కానివ్వండి, బ్రిటిల్ హెయిర్, బ్రిటిల్ నీల్స్. సో దట్ ఈస్ వేర్ థైరాయిడ్ విల్ టేక్ యూ టు. అండ్ దెన్ చాలా ఈజీగా ఫ్రీక్వెంట్గా అలర్జీస్ రావడము, దద్దుల్లాగా వచ్చి అట్టికేరియా అంటాం కదా. సో అలాంటివి దే మోర్ ప్రోన్ టు ఇఫ్ యూఆర్ హ్యావింగ్ థైరాయిడ్. థైరాయిడ్ ఓకే. అయితే మ్యామ్ సోప్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. వాడితే కొన్ని సోప్స్లో ఏంటి అంటే చూపించేటప్పుడు ఒక్కసారి సోప్ రాగానే వైట్గా అయిపోయినట్టు చూపిస్తుంటారు. నిజంగా ఒక సోప్ వాడటం వల్ల స్కిన్ టోన్ అనేది మారిపోవడం జరుగుతుందా? ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఇన్ని క్రీములు వాడితే కానీ వీ డోంట్ సీ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఇన్ని క్రీమ్స్ ఓవర్ నైట్ పెట్టి, పొద్దున ఒకటి పెట్టి, రాత్రి ఒకటి పెట్టి, ఒక సన్ స్క్రీన్ పెట్టి, ఒక 2 months 3 months సమ్ టైమ్స్ 6 months అవన్నీ వాడితే కానీ స్కిన్ టోన్, టెక్స్చర్, కలర్లో డిఫరెన్స్ రాదు. వాట్ ఈస్ అ సోప్ గోయింగ్ టు డూ? ఎన్ని సెకండ్స్ పెడతారు, ఎన్ని మినిట్స్ పెడుతున్నారు ఫేస్ మీద? యూ విల్ వెట్ యువర్ ఫేస్, యూ విల్ అప్లై ద సోప్ ఫర్ హౌ మెనీ సెకండ్స్? సరే 1 minute అనుకోండి, 2 minutes అనుకోండి, పెట్టి ఉంచుకొని యూ వాంట్ టు రియలీ ఫీల్ దట్ అండ్ దెన్ వాష్ ఇట్ ఆఫ్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. అండ్ మోర్ ఓవర్ సోప్స్ బేసికలీ చాలా మటుకు వాట్ ఎవర్ ఇస్ ఇన్ ద మార్కెట్ ఈస్ మోర్ దెన్ ద pH ఆఫ్ ద స్కిన్.
ద pH ఆఫ్ ద స్కిన్ ఇస్ యూజువలీ 5.55 అలా ఉంటుంది. సో ఆ రేంజ్లో ఉంటే కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు కీప్ యువర్ స్కిన్ బ్యారియర్ ప్రాపర్. ఓకే. అసలు సోప్ ఎందుకు వాడాలి అంటారు? Soap, obviously, you'll have to wash out the impurities on the skin, the pollution gani, okay, whatever, morning and evening, all the gunk and dirt has to be cleansed off with some foaming and all that. So soap, I don't say proper like, you know, bar soaps ani, but if you're having a good soap which has a nice pH, then that is good. 5.5 undi pH is very good. Ledu ante we usually prescribe, you know, face washes with a good pH value, good ingredients, clean ingredients. అలా ఇస్తాం. In order to, you know, you have to use it. And using soap for more than twice is also not good. More than twice, maximum thrice మహా అయితే. ఓకే, బికాజ్ ఎక్సెసివ్గా ఫేస్ వాష్ చేస్తే బాడీకి సిగ్నల్ ఏం వెళ్తుంది అంటే, యూనో ఫేస్ ఎక్కువగా డ్రై అయిపోతుందని చెప్పి యువర్ ఆయిల్ గ్లాండ్ స్టార్ట్ టు ప్రొడ్యూస్ మోర్ ఆయిల్. ఓకే, సో ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇట్ స్టార్ట్స్ టు గెట్ ఆయిలీ అలా. అండ్ దెన్ ఈ దాన్ని ఏమంటారు, మురికిపోవడం లేదని చెప్పి స్క్రబ్స్ వాడతారు. ద మోర్ యూ స్క్రబ్ ద మోర్ పిగ్మెంటేషన్ ఇస్ గోన్ కాజ్. ఫ్రిక్షన్ కదా, సో మోర్ యూ స్క్రబ్ ద మోర్ ఫ్రిక్షన్. సో అది ఏంటి, ముఖం తెల్లగవ్వాలి, మెడ నలుపు ఉంది తెల్లగవ్వాలి, ఎంత రుద్దితే ఎంత స్క్రబ్లు పెడితే అంత నలుపు అవుతూ ఉంటుంది. ఈ కాఫీ స్క్రబ్, షుగర్ స్క్రబ్ అని చెప్పి ఇంట్లో చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఇట్స్ బ్యాడ్. ఆల్ దీస్ వాల్నట్ స్క్రబ్స్, సమ్ అదర్ స్క్రబ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఈస్ జస్ట్ నాట్ గుడ్. మరి అవి పోవాలంటే ఏం చేయాలి? That's what I'm saying. ఇప్పుడు మెడ నలుపు is not because of any dirt on the skin. It is an internal cause. So lifestyle modification first. Okay. First lifestyle modification చేస్తూ weight loss అవుతూ, controlling your PCOS, your hormonal levels, you know, all that will automatically cause some lightening. Okay. To add to that, we can give a good prescription which will help you to, you know, get back to the normal conditions. అయితే మ్యామ్, సన్ స్క్రీన్స్ మనకి వర్షాకాలం లేదంటే వింటర్ అంటే ఎక్కువగా సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వం కదా, ఆ టైంలో కూడా ఈ సన్ స్క్రీన్స్ అనేవి వాడాలి అంటారా? ఎంతవరకు ఈ సన్ స్క్రీన్స్ అనేవి యూజ్ చేయాలంటారు? సో యా, పీపుల్ థింక్ దట్ సమ్మర్లో ఎండ్ ఉంటుంది, సన్ స్క్రీన్ వాడితే సరిపోతుంది, దట్ ఈస్ ఇనఫ్, బికాస్ యూ నో దట్ ఈస్ వెన్ యూ సీ సన్. ఇప్పుడు వింటర్లో కానీ లేదా రెయినీ సీజన్లో క్లౌడీ ఉంటుంది, సన్ ఈజ్ నాట్ విజిబుల్, బట్ ఇట్ ఈస్ డే టైమ్. Sun is not visible, but the radiations pass through the clouds and come. Okay. So ఖచ్చితంగా you have to use. Okay, maybe SPF 50 and beyond plus ante SPF 50 or SPF higher SPFs అవసరం లేదు. Maybe you don't need higher SPFs, but a good decent SPF 30 is definitely needed even for rainy seasons and winters. ఇంకా స్నోయి రీజన్స్లో ఏమవుతుందంటే ఈ రేడియేషన్స్ అనేది రిఫ్లెక్షన్ ఎక్కువ అయిపోతుంది. Okay. When there is snowing is not in our conditions, but where there is snowing and all, ఈ రేడియేషన్ అనేది ఎక్కువ రిఫ్లెక్షన్ అయిపోయి కూడా యూనో స్కిన్ డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద రేడియేషన్స్. ఓకే. సో ఇట్ ఇస్ మస్ట్ ఫర్ రెయినీ సీజన్స్ కానీ వింటర్ కానీ యుల్ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్స్. ఇప్పుడు పింపుల్స్ వస్తే ఆయిల్ ఫుడ్ కానీ స్వీట్స్ కానీ తినద్దు అంటారు, ఇది నిజమేనా? Oily food we don't have much of scientific evidence behind oily food, and a direct cause and effect అయితే మనకు తెలీదు, because maybe eventually ఆయిలీ ఫుడ్ ఎక్కువ తిని యూనో సెంట్రల్ ఒబిసిటీ రావడము, యూనో సో ఫ్యాట్స్ ఎక్కువ అవ్వడము, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మనకి యాక్ని రావడం, అది లాంగ్ టర్మ్లో. బట్ స్వీట్స్, ఎస్, యూ ఈట్ అ స్వీట్ టుడే, టుమారో 1-2 days you will see the effect, because sugars will definitely cause acne. ఓకే. అయితే మ్యామ్, చాలా వరకు కూడాను మనకి ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఫెయిర్నెస్ క్రీమ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లాంగ్ టర్మ్లో ఎంతవరకు ఒక ఫేస్ క్రీమ్ని మనం చూస్ చేసుకొని దాన్ని వాడటం వల్ల ఫెయిర్నెస్ అనేది వస్తుంది, అది ఎంతవరకు ఉంటుంది? So there is nothing called fairness cream first. Okay, you cannot change what is genetically given to you. Okay, genetically we are coded in a certain way. Okay, this is our color. Usually Indian skin type is skin type 4. కొంచెం అటు ఇటు ముందు వెనకాల ఉంటాం అంతే, నథింగ్ బియాండ్ దట్. ఓకే, సో దర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ టు చేంజ్ ద స్కిన్ టైప్. వాట్ వీ షుడ్ టార్గెట్ ఆల్వేస్ ఇస్ అ క్లియర్ స్కిన్, మచ్చలు లేకుండా, మొటిమలు లేకుండా, నీట్ క్లీన్ స్కిన్ ఇస్ వాట్ షుడ్ బి ఆర్ టార్గెట్. సో దర్ ఇస్ నాట్ ఈవెన్ ఇప్పుడు నార్మల్గా గ్లూటథయోన్ ఇస్ ఆల్సో కమ్ ఇన్ టు ద మార్కెట్, దాట్ ఆల్సో విల్ గివ్ యూ అ గ్లో అండ్ సమ్ నైస్ బ్రైట్నింగ్. మేబీ 1 or 2 షేడ్స్ అనేది చేంజ్ అనేది చూస్తాము, బట్ దాట్ ఈస్ ఆల్సో టెంపరీ. The moment you stop it, you are going to go back to your original colors, because we are genetically coded that way, that's all. ఓకే, అంటే ఈ స్కిన్ కలర్ అనేది ఎప్పటికీ మారదంటారు?
skin, how can we change skin color? That is inherent. ఓకే. Maybe, whatever tanning unna, లేదా పిగ్మెంటేషన్ ఏదైనా ఉన్నా, that we can correct and make a clear neat skin. But టోటల్గా ఆల్ ఓవర్ ద స్కిన్ కలర్ మార్చడం is not in our hands. చాలా వరకు కూడా ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో హైప్ ఎక్కువ అవుతుంది, బియ్యం నీళ్ళతో ముఖం కడుక్కుంటే ఫెయిర్నెస్ వస్తుందని చెప్పి. నిజమేనా అది? See, rice water is good, but there are very few scientific evidences behind that. But yeah, it usually acts as an antioxidant. Okay. Mildగా it has కొన్ని antioxidant properties ఉన్నాయి. It has some moisturizing effects ఉన్నాయి. And mainగా it will help you with a little amount of anti-aging, or it helps to soothe your skin, moisturize the skin, but nothing beyond that. ఓకే. అది పెట్టగానే కొరియన్ గ్లాస్ స్కిన్ లేకపోతే ఇట్లా యూ విల్ గ్లో లైక్ వన్ బల్బ్, నథింగ్. ఇప్పుడు కొరియన్ గ్లాస్ స్కిన్ అన్నారు కదా, నార్మల్గా ఇప్పుడు పీపుల్ ఇప్పుడు ఇండియన్ స్కిన్ టోన్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఈ ఇండియన్ స్కిన్ టోన్కి ఇప్పుడు ఆ కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది వస్తుందా? నో, సి దే ఆర్ మేడ్ అ సర్టన్ వే. వాళ్ళ జెనెటిక్స్, వాళ్ళ స్కిన్ టెక్స్చర్ ఒక విధంగా ఉంటుంది, మనది ఒక విధంగా ఉంటుంది. టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ స్కిన్ టెక్స్చర్, టోన్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ బియాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. అలా చాలా మందికి డార్క్ సర్కిల్స్ చూస్తూ ఉంటాం. ఇది ఆ డార్క్ సర్కిల్స్ చూడంగానే ఏమంటారంటే నిద్ర సరిగ్గా పోవట్లేదా అని. డార్క్ సర్కిల్స్కి నిద్ర కాజ్ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా కాజెస్ ఉండొచ్చు అంటారా? Yeah, sleep is definitely one of the reasons. One of the many reasons, but not the only reason. Okay. So stress, any form of stress, but lack of sleep is a form of stress. Exam stress, so some mental, physical, any stress is going to affect. Okay. So దాని వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ రీజన్స్. ఇప్పుడు జెనెటిక్స్ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీలోనే అలా డీప్ సీటెడ్ ఐస్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ అప్పర్ ఐబ్రో రీజన్ ఇట్లా షాడో పడి కళ్ళు నల్లగా అనిపించడం, బికాజ్ ఈ షాడో వల్ల కింద అది నల్లగా కొట్టడం అలా ఉంటుంది. ఓకే. సో జెనెటికల్లీ కొంతమందికి నలుపు ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఇప్పుడు రక్తం తక్కువ ఉండడం, B12 తక్కువ ఉండడం వల్ల కూడా మనకి వీ విల్ సీ దోస్ డార్క్ సర్కిల్స్ అనేటివి చూస్తాం అనమాట. సన్ డ్యామేజ్, సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ బిహైండ్ హ్యావింగ్ డార్క్ సర్కిల్స్. ఈటింగ్, సో యువర్ డయట్ షుడ్ బి ప్రాపర్, your sun protection should be proper, and then allergies ఉంటాయి చాలా మందికి. సో ఫ్యామిలీ హిస్టరీలో అలర్జీస్ రన్ అయినప్పుడు, సో ఇలాంటి వాళ్ళల్లో కూడా అలర్జిక్ షైనర్స్ అని వస్తాయి అనమాట. సో యూ హ్యావ్ డార్క్ సర్కిల్స్ అరౌండ్ ది ఐస్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మోర్ ఎవర్ యూజువల్గా ర్యాషెస్ వచ్చి కన్ను చుట్టూరా పిగ్మెంటేషన్ ఉండిపోయి అలా. అండ్ దెన్ పీపుల్ హూ యూజ్ దీస్ మస్కారాస్, ఐ లైనర్స్, అవి ఎక్కువ వాడడం వల్ల కూడా, సో ఇఫ్ యూ నాట్ క్లెన్జింగ్ ఇట్ ఆఫ్ ప్రాపర్లీ, ఆ పిగ్మెంటేషన్ అనేది సెటిల్ అయిపోయి కూడా సమ్టైమ్స్ దట్ అండర్ ఐ పిగ్మెంటేషన్ అనేది అగ్రవేట్ అవుతుంది. అచ్చా, అవి ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా కూడా ఇది కాజ్ చేయొచ్చు. ఎస్, దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్. ఓకే. ట్యానింగ్ అంటారు, కంప్లీట్గా బాడీ ఆల్ ఓవర్ మనకి ఏదైతే ఎక్స్పోజింగ్ బాడీ ఉంటుందో ఆ ట్యాన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. అది పర్మనెంట్గా ఉండిపోతుందా, లేకపోతే కేర్ తీసుకోవటం వల్ల తగ్గిపోతుందా? ఎలాంటి కేర్ తీసుకోవాలి? Yeah, sun tanning can be taken care of. Okay, first thing is first hand, obviously we all know sun protection simple. అది ఫిజికల్ కానివ్వండి, కెమికల్ సన్ స్క్రీన్స్ కానివ్వండి. సో సన్ స్క్రీన్, కెమికల్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ సన్ స్క్రీన్. ఫిజికల్గా అంటే మనం ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం కానీ, లేదా యూవీ ప్రొటెక్షన్ గ్లవ్స్ కానీ, దట్ వే అంబ్రెలాస్, వేరింగ్ మాస్క్, స్కార్ఫ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో చాలా మందికి డ్రెస్సెస్ వేసుకుని హాఫ్ బ్లౌజెస్ లేకపోతే 3/4 వేసుకుని అక్కడ కింద అంత నలుపు ఉంటుంది, పైన తెల్లగా ఉంటుంది. సో దెర్ ఇస్ గుడ్ ఛాన్స్ యూ కెన్ కరెక్ట్ ఇట్ విత్ గివింగ్ సమ్ లైట్నింగ్ క్రీమ్స్. ఓకే. స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఇవ్వడము, లేదా వీ కెన్ డూ సమ్ ప్రొసీజర్స్, లేజర్ టోనింగ్స్ కానివ్వండి, కెమికల్ పీల్స్ కానీ అలా అని మనం చేసి వీ కెన్ రెడ్యూస్ అ సన్ ట్యాన్. అండ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దట్ యూ విల్ హ్యావ్ టు డెఫినెట్లీ యూజ్ సన్ స్క్రీన్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అయితే ఫేస్ ప్యాక్స్ వేస్తూ ఉంటారు కదా మ్యామ్, ఇవి నిజంగా ఫేస్కి ఒక గ్లోరిష్నెస్, అంటే ఆ టైంలో మనకు ఒక గ్లో వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇది చేసుకోవడం సేఫే అంటారా? See, when you wash your face properly, ఒక 2-3 సార్లు కడితే ఏ ఫేస్ అయినా గ్లో అవుతుంది. That is one thing. Okay. So I don't see any evidence or anything behind these face packs. అది హోమ్ మేడ్ అవనివ్వండి, పార్లర్ అవనివ్వండి. ఫస్ట్ థింగ్, పార్లర్లో ఏమవుతుందంటే వీ డోంట్ నో వాట్ దేర్ అప్లై. ఫస్ట్ థింగ్, ఓకే, ఏ క్వాంటిటీస్లో అప్లై చేస్తున్నారు, వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ దట్, నోబడీ నోస్. సో ఏదైనా బ్యాక్ ఫైర్ అయింది అనుకోండి, యూ కెనాట్ గో బ్యాక్ టు దెమ్ అండ్ టెల్ దెమ్, యూ విల్ హ్యావ్ టు కమ్ టు మీ.
ఎస్. So when you come to a dermatologist, when I say if we are prescribing some procedure, either medifacial and చెప్తున్నాం అనుకోండి, we exactly know what we're using. So when I say a chemical peel, when I want to do some lightening, so I know what amount of, it's a certain ingredient I'm using on the face. So రేపొద్దున if that person is having some ఏదైనా by mistake ఏదైనా కొంచెం consequences అటు ఇటు ఏమైనా అయితే, I know exactly how to treat because I know what I have used. ఓకే. సో దోస్ పర్టికులర్ అమౌంట్స్ ఈ స్కిన్కి, ఈ కలర్కి, ఈ దిస్ స్కిన్ టెక్స్చర్కి ఇది పడుతుంది, నేను ఇది పెట్టగలుగుతాను ఈజ్ వాట్ ఐ నో. సో దిస్ ప్రొసీజర్ విల్ బీ సూటబుల్ ఫర్ దెమ్. ఇప్పుడు పూర్వకాలం మనం యూజ్ చేసేవాళ్ళం మ్యామ్ శీకాకాయ, అలాగే లేదంటే కుంకుడికాయలు, ఇవన్నీ కూడాను. ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఇప్పుడు షాంపూస్కి ఎందుకు వాడుతున్నాం? అవి వాడొచ్చా? దిస్ ఇస్ బేసికలీ సిమిలర్ టు యువర్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ కానీ ఇంకా బేసన్ అలాంటివి. కొంతమందికి అవి పడతాయి, కొంతమందికి పడవు, ఫస్ట్ థింగ్. అండ్ మార్కెట్లో వచ్చేటి ఏంటంటే దిస్ ఇస్ మోర్ రిఫైన్డ్ అండ్ నీట్గా మనకి యూటిలిటీ ఈజీగా యూజ్ చేసేసి షాంపూ చేసేసుకొని వెళ్ళిపోవడం. ఈ శికాకాయ, కుంకుడుకాయ బేసికలీ కొంతమందికి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమూవ్ ఆల్సోను. ఓకే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రిమూవ్ కానీ, అండ్ కొంతమందికి డ్రైనెస్ రావచ్చు దాంతో. ఇట్ మైట్ ఎఫెక్ట్ యువర్ స్కిన్ అండ్ కాజ్ సమ్ కాంటాక్ట్ డర్మటైటిస్. నాట్ ఎవ్రీబడి ఈస్ కంఫర్టబుల్ విత్ దోస్ కాంబినేషన్స్ అనమాట. అదొకటి. ఓకే. అవి కూడా మనకి హెయిర్ని బట్టి, మన జెనెటిక్స్ని బట్టి అవి యూజ్ చేయడానికి ఉంటుందా మ్యామ్? బేసికలీ కొంతమందికి పడదు. ఇఫ్ ఇట్ పడక శికాకాయ కొంతమంది షాంపూ వాడితే డ్రైనెస్ ఎక్కువ అయిపోవడము అలా కూడా చూస్తాం. కొంతమందికి మేబీ దే కంఫర్టబుల్ యూజింగ్ దట్ బికాజ్ దట్ మైట్ బీ వాళ్ళ హెయిర్కి అది సెట్ అవుతుంది. సో నాట్ ఎవ్రీబడి, నాట్ అందరికీ ఒకటే పడుతుంది అనేది మనం చెప్పలేము అలా. బట్ డెఫినెట్లీ అది సోప్ ఎఫెక్ట్ కొంచెం అది క్లెన్జింగ్ వరకు దట్ ఈస్ ఫైన్. బట్ టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ అనేది నాట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అ గుడ్ వన్ ఇఫ్ యూ యూజ్ దోస్ అలా. ఈ మార్కెట్లో ఇప్పుడు బయోటిన్ టాబ్లెట్స్ అని వస్తున్నాయి. ఇవి మన హెయిర్కి ఎంతవరకు ఉపయోగపడతాయి? Yeah, biotin so biotin basically is helpful for strengthening your hair gani, your nails gani, general ga for overall skin health ki biotin is definitely important. It is one of the vitamin B complexes. Okay. Right. So yeah, biotin, but using biotin alone is not going to cause any much of a difference. Okay. Just taking those biotin gummies. Okay, biotin gummies tintunam with some other multivitamins, it is pointless. Because just first thing in a gummies main ga sugar loaded. More sugar, more hair fall, simple. Like I said, insulin spike untundi, again you're aggravating your underlying PCOS, so insulin resistance, so that which is going to aggravate your batatala no hair fall. Okay. Especially gummies. బట్ బయట టాబ్లెట్స్ తీసుకుంటాం అనుకోండి, you're just pumping multivitamins, pumping biotins, but it is not going to be of much use. We'll have to properly evaluate and see. మనకేమైనా ఫెరటిన్ డెఫిషియన్సీ ఉందా, ఐరన్ ఉందా, మన హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, విటమిన్ D3 లెవెల్స్ ఏంటి, B12 ఏంటి, మన కాపర్, జింక్, వాట్ ఆర్ దోస్ వాల్యూస్ లెవెల్స్, మైక్రోన్యూట్రియన్ లెవెల్స్ ఏంటి, అవన్నీ చూసుకొని అకార్డింగ్లీ ఇఫ్ వీ కెన్ కరెక్ట్, దెన్ ఇట్ ఇస్ ఆఫ్ సమ్ యూస్. దాంతోపాటు యాడెడ్గా అడ్జువెంట్గా బయటని ఇచ్చి ఫర్ గుడ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ హెయిర్, దట్ ఈస్ యూజువలీ హెల్ప్ఫుల్. మనకి సమ్మర్ నుంచి సడన్గా రెయినీ సీజన్ ఆర్ వింటర్ సీజన్, మాన్సూన్కి వచ్చేసరికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకని అలా? That is because of the summer effect. Okay. Like we've discussed, ఇప్పుడు ఇవాళ స్ట్రెస్ ఉంటే 3 months తర్వాత 4 months తర్వాత నుంచి we see hair fall. Okay. సో ఎక్సెసివ్ సన్ డ్యామేజ్, సో ఎక్సెసివ్ సన్లో ఉండడము, ఆ రేడియేషన్ వల్ల మనకి స్కాల్ప్ డ్యామేజ్ అయ్యి ఆఫ్టర్ సమ్మర్ మన రెయినీ సీజన్లో హెయిర్ ఫాల్ అనేది చూస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఎఫెక్ట్. ఓకే. అంటే సన్కి హెయిర్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వద్దు అంటారు. That is what it is. No? So using an umbrella gani, scarf gani, caps, hats, broad rimmed hats. So atlantivi, that is what we suggest. Because excessive ga, if you're under the sun, if your occupation or if your whatever demands you to constantly be there, your hair follicles are also sensitive to sun radiations. So avi damage ayi emotundante 3 to 4 months tarvata we see hair fall. So summer lo baane untundi manaki once so 3 to 4 months ante akkada nunchi rainy season, winter season, that is when we start to see the hair fall. అయితే మనకి అడ్వాన్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అవైలబుల్గా మార్కెట్లో? అడ్వాన్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే లైక్ ఎవ్రీబడి నోస్ యువర్ PRPs అండ్ GFCs. సో GFC ఈజ్ లైక్ సిమిలర్ టు PRPs అనమాట. సో యాడెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటుంది
దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్, అదొకటి. దెన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ QR678 అని వస్తున్నాయి. దెన్ దెర్ ఆర్ ఎక్సోజోమ్స్ ఇన్ ద మార్కెట్. సో ఇలాంటి ఇంజెక్షన్స్ కానీ, స్టెమ్ సెల్స్ కానీ, దెన్ లైక్ వీ నో హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అండ్ అరౌండ్. దెన్ మైక్రో నీడ్లింగ్ చేస్తాం. వీ డూ యూజువలీ మైక్రో నీడ్లింగ్ నాట్ టు స్టిమ్యులేట్ ద కొలాజన్. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తామంటే వీఆర్ డూయింగ్ థ్రెడ్ ఎంబెడ్మెంట్ అనమాట. సో డిజాల్వబుల్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సూచర్ డిజాల్వబుల్, ఇప్పుడు స్కిన్లో డిజాల్వ్ అయిపోయి సూచర్ మెటీరియల్, అలాంటివి వీ పుట్ ఇట్ ఇన్ ద స్కాల్ప్. సో స్కాల్ప్లో పెట్టేసి వీ లీవ్ ఇట్ లైక్ దాట్. అక్కడ నుంచి ఒక 3 months to 6 monthsలో వీ ఈవెన్చువలీ వీ లీవ్ ఇట్ ఇన్ ద స్కాల్ప్ టు కాజ్ కొలాజన్ రీమాడ్యులేషన్, టు స్టిమ్యులేట్ ద హెయిర్ ఫాలికల్స్ గ్రౌండ్ సబ్స్టెన్స్ స్ట్రెంత్ కోసం. దాట్ విల్ కాజ్ యువర్ హెయిర్ గ్రోత్ అనమాట. దట్ విల్ స్టిమ్యులేట్ హెయిర్ గ్రోత్. దిస్ ఇస్ వన్ దట్ ఈస్ రన్నింగ్ నౌ ఇన్ ద మార్కెట్ ఆల్సో. ఓకే, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ యూజువలీ కొంచెం బట్టతల ఎక్కువ ఉన్న వాళ్ళు, కొంచెం అడ్వాన్స్డ్, మరీ హెయిర్ ఫాలికల్స్ క్లోజ్ అయిపోయిన వాళ్ళు ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ హెల్ప్ఫుల్, బికాస్ వన్స్ ఇట్ ఈస్ క్లోజ్ ఇట్స్ డిఫికల్ట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ దేర్ ఓన్లీ రెజల్యూషన్. బట్ థ్రెడ్స్ విల్ డెఫినెట్లీ, అంటే ఒత్తి థ్రెడ్స్ ఇవ్వడము, ఓన్లీ GFCs వాడడము, లేకపోతే ఓన్లీ మినాక్సిడిల్ వాడడం, నథింగ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ కాంబినేషన్ 360 degrees. కొంతమందికి ఇది పడుతుంది, కొంతమందికి అది పడుతుంది. సో ఇఫ్ యూ ట్రీట్ ద హెయిర్ ఫాల్ ఫ్రమ్ ఆల్ అరౌండ్, దట్ ఈస్ వెన్ వీ కెన్ గివ్ ప్రాపర్ రిజల్ట్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, లవ్లీ.